ఉంటున్నారు. చెంచల్గూడ వద్ద బందోబస్తు ఈ రోజు ములాఖాత్ లో జగన్ ఎవరెవరు కలవనున్నది మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు రాధాకృష్ణ. కేసులో సిబిఐ అరెస్టు చేసిన ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఇవాళ అతను పూర్తి స్థాయిలో ఉదయం 6 గంటలకు నిద్ర లేచిన తర్వాత 8 గంటల ప్రాంతంలో అతనికి జైలు సిబ్బంది టీ అందజేయడం జరిగింది. ఆ తర్వాత 8 గంటల 40 నిమిషాల ప్రాంతంలో అతనికి స్కాన్ చేసిన పత్రికలను కూడా జైలు వర్గాలు అందజేశాయి. మరోవైపు ఇవాళ ములాఖాత్కు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రస్తుతం లోపల జైలు వర్గాలు కూడా చేస్తున్నాయి. ఎందుకంటే 10 గంటల ప్రాంతంలో ములాఖాతు ప్రారంభమవుతుంది కాబట్టి అవసరమైన ఏర్పాట్లను జైలు అధికారులు కూడా చేస్తున్నారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని 2 రోజుల క్రితం సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాంపల్లి సిబిఐ కోర్టు అతనికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డిని చెంచల్గూడ జైల్లో స్పెషల్ కేటగిరీ ఖైదీగా ప్రస్తుతం అతన్ని ప్రత్యేక బ్యారెక్ లో ఉంచడం జరిగింది. గతంలో ఓఎంసీ కేసులో అరెస్ట్ అయిన గాలి జనార్దన్ రెడ్డికి కేటాయించిన రూమ్ లోనే బ్యారెక్ లోనే ఇతన్ని ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిని కూడా ఉంచుతున్నారు. ఎందుకంటే అప్పటికే పూర్తి స్థాయిలో కూడా బ్యారెక్ అన్ని సదుపాయాలు కేటాయించి ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా అదే బ్యారెక్ ను కేటాయించడం జరిగింది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆ బ్యారెక్ లో ఉంటున్నాడు. ఆ బ్యారెక్ లో మంచంతో పాటు కుర్చీ అలాగే ఒక టేబుల్ కూడా ఉండడం జరిగింది. వీటితో పాటుగా ఫ్యాను అవసరమైతే వినియోగించుకోవడానికి టీవీని కూడా అందుబాటులో ఉంచేలాగా జైలు వర్గాలు అవసరమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి నిన్న పూర్తిగా కూడా చపాతీలపైనే ఆధారపడి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎక్కువ భోజనం వైపు దృష్టి సారించడం లేదు. కేవలం చపాతీలు తర్వాత ఛాయ్ అలాగే ఫ్రూట్స్ పైనే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి దృష్టి తింటున్నారు. తర్వాత ములాఖాతుకు సంబంధించి కూడా నిన్న కుటుంబ సభ్యులతో పాటుగా మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇతను నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి. ఇతనితో పాటుగా కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి జగన్ మేనమామ ఇతను కూడా వచ్చి ములాఖాతులో కలవడం జరిగింది. ఈ రోజు కూడా ఒకవేళ ములాఖాత్కి కుటుంబ సభ్యులు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే వీరితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చెంచల్గూడ జైలు బయట ఏసీపీ ఆధ్వర్యంలో 4 సిఐలు అలాగే 5 మంది ఎస్ఐల ఆధ్వర్యంలో 50 మంది కానిస్టేబుల్ మధ్య బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక జైల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రత్యేక బ్యారెక్ వద్ద మాత్రం ఒక డిప్యూటీ జైలర్ తో పాటుగా 5 వార్డర్లను బందోబస్తులో ఉంచడం జరిగింది. అంటే భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇతర ఖైదీలు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిని కలవాలన్న తాపత్రయం ఎక్కువగా చూపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళని అడ్డుకునేందుకు వాళ్ళని నివారించేందుకు అంటే బ్యారెక్ వైపు ఎవరిని రాకుండా ఉండేలా కూడా అవసరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ఒంటరిగా ఉంటూ విశ్రాంతి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మిగతా బ్యారెక్లు అంటే స్పెషల్ కేటగిరీ కింద ఇప్పటికే 8 మంది ఖైదీలు కూడా చెంచల్గూడ జైల్లో ఉండడం జరిగింది. వీళ్ళంతా కూడా ఎక్కువగా ఈ ప్రధానంగా జగనాస్తుల కేసు కావచ్చు, ఎంఆర్ కేసులో కావచ్చు, గాలి జనార్దన్ రెడ్డి సంబంధించిన ఓఎంసీ కేసులో కావచ్చు, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయిన వ్యక్తులు. ఇందులో ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డికి తెలిసిన వ్యక్తులే ఉండడం జరిగింది. పూర్తిగా వీళ్ళందరూ కూడా విఐపీలుగా ఉన్న వ్యక్తులే దీంట్లో ఎక్కువగా ఉండడం జరిగింది. దీంతో కొద్దిసేపు మాత్రమే వాళ్ళతోటి చర్చించి మాట్లాడే అవకాశాలు కూడా చేస్తున్నాడు. ఎక్కువగా మాత్రం ఒంటరిగా ఉంటూ విశ్రాంతి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇవాళ 6 గంటలకు నిద్ర లేచిన తర్వాత అతను ప్రస్తుతం పత్రికలు చదువుతూ కాలక్షేపం కూడా చేస్తున్నాడు. మరోవైపు జైలు జీవితానికి అలవాటు పడేలాగా కూడా అవసరమైన మనోధైర్యాన్ని కూడా అతను తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా మనకు జైలు వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇది చెంచల్గూడ జైలు వద్ద ఉన్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.